ప్రియ దేవుని దైవబిడ్డలారా, ఈనాడు గుడ్ ఫ్రైడే రోజున యావత్ ప్రపంచమంతటా కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను గురించి ధ్యానించటము కథోలికుల యొక్క ఆనవాయితీ. సెంట్ సిసిలియా చర్చ్ దయానంద నగర్ విచారణలో ఈనాడు మా భక్తులందరితో ఎంతో సంతోషముగా ఆనందముగా మేము ఏర్పరచుకున్నటువంటి భాగ్యనగరి మాత పుణ్యక్షేత్రము అయన్ నగర్ కొండపైన నిర్మించుకోవటం జరిగింది. ఈ యొక్క పర్వతం ఆరంభము నుండి ఎత్తైన స్థలమునకు ప్రభువు పడినటువంటి శ్రమలను ఎంతో విశ్వాసముతో భక్తితో పాల్గొని శిలువ మార్గాన్ని విజయవంతము మేము చేసి ఉన్నాం. దేవుడు మానవుని సృజించి ఈ లోకాన్ని మనకి ప్రసాదించి ఉన్నాడు. తన అడుగుజాడల్లో తన కట్టడల్లో ఉండవలసినటువంటి మానవ జాతి కట్టడలను మీరి దేవునికి దూరమైపోయి సాతాను యొక్క శోధనలో పడిపోయి సాతాను బిడ్డలుగా మారినందుకు మనల్ని సృజించినటువంటి యావే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. కుమారుడు సృష్టిని అంతటిని కాపాడటమే తన యొక్క ఉద్దేశము కనుక క్రీస్తు ప్రభువు తను బలిగా మారి తన రక్తాన్ని చిందించి మానవులందరినీ రక్షించడానికి పడినటువంటి శ్రమే ఈ యొక్క క్రీస్తు శ్రమలు. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు మన పాపాలను తన భుజాన వేసుకొని సిలువ అనే పాప భారమును మోసి మనకు రక్షణను కలిగించి ఉన్నారు, పాప విముక్తిని కలిగించి ఉన్నారు, మోక్ష రాజ్యానికి దారి వేసి ఉన్నారు. కనుక మనందరము కూడా ఈ గుడ్ ఫ్రైడే రోజున మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపడి మనలో ఉండే లోపాలను పాపాలను ప్రభువు చిందిన రక్తము చే కడిగి వేయబడి శుద్ధులము కావాలనేదే క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. కనుక మనందరము మారు మనసు పొంది హృదయ పరివర్తన పొంది ప్రభు యొక్క రక్తముచే ప్రభు మన పాపాలను తుడిచివేసి పరలోక రాజ్యాన్ని చేరటానికి ప్రయత్నించుదాం. గాడ్ బ్లెస్ యూ.